జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మన తలరా తేటో గాని అవతల నాన్నమ్మ హాస్పిటల్లో ఉంటే యువతల నీకు పెళ్లి జరిపించాల్సొస్తుంది. ఏ నాన్నమ్మ ఆశీర్వాదంతో నీ పెళ్లి జరగాలని నువ్వు కలలు కంటున్నావో ఆ నాన్నమ్మ ఆసుపత్రిలో ఉండగాని నీ పెళ్లి జరిగిపోతుంది సెల్లి. అవునక్క, నాకు అదే బాధగా ఉంది. బాబాయ్ నానమ్మ లేకుండా నేను ఈ పెళ్లి చేసుకోలేనక్క. లత, ఇంత దూరం వచ్చాక మా నాన్నమ్మ మా బాబాయ్ లేకుండా పెళ్లి చేసుకోను అంటే మా అమ్మకి నీ మీద అనుమానం వస్తుంది. అదే జరిగితే మాకు తెలియకుండా నీ పెళ్లిని రహస్యంగా జరిపిస్తుంది. అదెవరికీ క్షేమం కాదు. నా మాట విని ప్రశాంతంగా ఉండు. ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. చిట్టి, నేను మీకు చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? అవతల ముహూర్తానికి సమయం అవుతుంటే ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటూ కూర్చుంటారా? అవునమ్మా, మీటింగులు పెట్టే అర్హత నీకొక్కదానికే ఉందా ఏంటి? మాకు కూడా ఉంది. మేం కూడా మీటింగులు పెట్టగలం. రేపొద్దున నీకు పోటీగా కార్పొరేటర్గా నిలబడగలం. ఏడ్చావు. మీటింగ్ అంటే పార్టీ మీటింగ్స్ కాదు, మీ పనికి మాలిన మీటింగ్స్. మా మీటింగ్ల సంగతి తర్వాత. అవతల శేషమాంబగారు హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడికి ఏమవుతుందో ఎలా ఉంటుందో అని మేమందరం టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రమేటి ఏటి పట్టించుకోకుండా లత పెళ్లికి హడావిడి చేస్తున్నావు. కొన్ని రోజులు ఈ పెళ్లిని వాయిదా వేయచ్చు కదా. కుదరదు. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరిగి తీరాల్సిందే, అంతే. కాంతమత్త, లత ఎవరో, ఆ శేషమాంబ గారికి లత ఏమవుతుందో అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా? అవును, ఎవరెలా పోతే నాకేంటి? నేననుకున్న టార్గెట్ పూర్తవ్వాలి. అప్పటిదాకా నా కంటికి నా టార్గెట్ తప్ప ఇంకేమీ కనిపించదు. రేపొద్దున మా బాబాయ్కి లతే తన అన్న కూతురని తెలిస్తే నువ్వు ఈ భూమి మీద కనిపించవు. అది కూడా గుర్తెట్టుకో. ఏడిసార్లే. అసలు ఆ ముసల్ది స్పృహలోకే రాలేదు, నోరు విప్పలేదు. అప్పుడు కదా వీరనారాయణకి నిజం తెలిసేది. అది జరిగే పనే కాదు. నువ్వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు కూడా శ్మశానంలో ఓ మంచి ప్లేస్ చూసెట్టుకో. తేడా వస్తే రేపటి నుంచి ఉండాల్సింది అక్కడే కదా. చిట్టి, నీ అరుపులకి ఒకప్పటి మిఠాయి కొట్టు చిట్టమే భయపడలేదు. ఇక జమీందారి గారి వారసురాలు శంకర్నారాయణ గారి పెద్ద కూతురు భయపడుతుందనుకున్నావా? తేడా వచ్చిందంటే తోలు తీసత్తా. అయినా ఈ పెళ్లి జరిగితే కదా. ఏమన్నావ్? అవును, మా నానమ్మ వీరనారాయణ బాబాయ్ లేకుండా ఈ పెళ్లి జరగదు. ఈ చిట్టమ్మ జరగనివ్వదు. రాసెట్టుకో. చూస్తానే, ఈ పెళ్లినెలా ఆపుతావో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.